నేను ఒక వన్ వర్డ్లో అడుగుతాను, నిజంగానే బీసీ వర్గీకరణకు బీజేపీ మద్దతు ఇస్తుందా లేదా? నిజంగా మద్దతు ఇస్తే రేపు పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదిస్తుందా ఆమోదించదా? ఆ బిల్లు కోసం మీ ఎంపీలు ఫైట్ చేస్తారా చేయరా? బీసీ వర్గీకరణ 50% కన్నా ఎక్కువ మెరిట్లోకి వెళ్తుంది. ఏ ఏ వర్గీకరణ అయినా ఇంకా ఫర్దర్ కాడానికి వీలు లేదు. ఎందుకంటే దీంతోని దేశానికే ముప్పు వస్తుంది. మీరు ఏమన్నా చేసుకోండి. ఇతర రాష్ట్రాల్లో ఎట్లా అమలు అవుతుంది? తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో 69% 60% అమలు అవుతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఆ రాష్ట్రాలు అట్లా చేస్తుండ్రు. ఆ రాష్ట్రాలు కూడా అన్కాన్స్టిట్యూషనల్గా చేస్తుండ్రు. మీరు ఇక్కడ ముస్లిం వర్గీకరణ తీసుకొచ్చి 4% రిజర్వేషన్ ఎట్లా చేసిండ్రో అన్కాన్స్టిట్యూషనల్గా వాళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మీరు వన్ వర్డ్లో అంటున్నారు కదా, నేను వన్ వర్డ్లోనే చెప్తున్నా, వన్ సెంటెన్స్లో చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ ఏ అన్కాన్స్టిట్యూషనల్ బిల్ని సపోర్ట్ చేయదు. మరి సపోర్ట్ చేయని బీజేపీ ఎందుకు బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేస్తుంది? ఎందుకు బీసీలకు ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తుంది? బీసీల మీద ప్రేమనా లేకపోతే బీసీ ఓట్లను దండుకోవడానికి? ప్రేమ అనుకోండి, మీరు ఇంకేమన్నా కూడా అనుకోండి. నిజంగా ప్రేమ ఉంటే మరి బీసీ కులగణకు మద్దతు ఇవ్వాలి, ఆ బిల్లును మీరు ఆమోదముద్ర వేయించుకోవాలి. శ్రీశైలం, నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకో. అర్థం చేసుకోబా. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యానికి విరుద్ధంగా ఉంది. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. భారతీయ జనతా పార్టీ ఏదైనా అన్కాన్స్టిట్యూషనల్ దానికి ఓట్లు బండుకోవడానికో లేకపోతే ఇంకోటేదో అపీజ్మెంట్ పాలిటిక్స్ చెయ్యదు. రాజ్యాంగబద్ధంగా ఉన్నదే మేము సపోర్ట్ చేస్తాం, ఇంకో దేన్ని సపోర్ట్ చేయం. ఎస్. ఇంకా మీ మాజీ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక మాట అన్నాడు, 6 మాసాల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది, వచ్చేది బీజేపీ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో ఎట్లా డిసైడ్ చేస్తుంది బీజేపీ నెక్స్ట్ బీజేపీ రాబోతుంది తెలంగాణలో? అదే ఆయన ఒపీనియన్ అండి, మీరు అతన్నే అడగాలి. ఐ కెనాట్ ఇన్ఫార్మ్ యూ ఆఫ్ దట్ కదా, ఇట్స్ హిస్ ఒపీనియన్. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి చర్చ జరుగుతున్నది పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? వస్తే బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందా? ఉప ఎన్నికలు కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఉంటేనే ఉప ఎన్నికలు వస్తాయి. ఒకవేళ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ జరిగితే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇంకో పార్టీ లాగానే బీజేపీ కూడా ఖచ్చితంగా కొట్లాడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ విస్తరించిందా లేకపోతే సిటీకే పరిమితమైందా? బీజేపీకి జనరల్ ఎలక్షన్స్లో వచ్చిన మెజారిటీ సీట్లు అన్ని రూరల్ తెలంగాణలోనే, అర్బన్లో ఏమి రాలేవు. సో ఈ సో కాల్డ్ బీజేపీ ఈజ్ అన్ అర్బన్ సెంట్రిక్ పార్టీ, నాట్ ఎ రూరల్ పార్టీ అనేది ఇదంతా మీ హెత్తిలోనే ఉంది. కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ మా సత్తా చూపిస్తామంటున్నారు. బీజేపీ గ్రౌండ్ లెవెల్లో లేదు. బీజేపీని ఇంకా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలోకి బూత్ స్థాయిలోకి బీజేపీ వెళ్ళలేకపోయింది కాబట్టి వచ్చేది మేమే అత్యధిక మెజారిటీ తోటి ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలుచుకుంటామని చెప్తా ఉన్నారు. సో దీని ఎట్లా చూస్తారు మీరు? చూద్దాము. ఓకే, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సిద్ధంగా ఉన్నారు మీరు? ఏం జరిగినా చూద్దాం. మీ ఫైట్ ఎవరితో ఉంటుంది మేడం? ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరితోనూ ఉంటుంది. కాంగ్రెస్ తోను ఉంటుంది, బీఆర్ఎస్ తోను ఉంటుంది, బీజేపీ కోసం కొట్లాడుతుంది. సో ఇంకో పొలిటికల్ పార్టీతోని ఇది చేయాలన్నా వాళ్ళతో కూడా కొట్లాడతాం. సో ఫైనల్ ఒక మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అసెంబ్లీ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమనిపిస్తుంది బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే? ఇప్పుడు చూస్తేనైతే మంచిగా అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఊర్లలోకి పోయి చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు కాంగ్రెస్ని ప్రిఫర్ చేస్తున్నారా లేకపోతే ఇప్పుడు బీజేపీ గురించి అయితే ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే మేము స్టేట్లో ఎప్పుడు లేము కాబట్టి. వాళ్ళు కాంగ్రెస్ని ప్రిఫర్ చేస్తున్నారా ఇంతకన్నా ముందున్న బీఆర్ఎస్ని ప్రిఫర్ చేస్తున్నారో మీరు తెలుసుకుంటారు. నేను ఇవ్వాల్సిన అవసరం లేదండి. నేను ఎవరికి మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా ఏది జరిగేదో అది జరుగుతుంది. సో హూ యామ్ ఐ? నేను హింట్ ఇస్తలేను, ఏమి ఇస్తలేను. శ్రీశైలం, నువ్వు అంత దాన్ని ఇట్లా గూడుపుటాని లాగా ఏమి ఇచ్చేయకు. ఊర్లో పొంటి మీరు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి శాంపుల్ సర్వే చేసిండు కదా, మీరు కూడా ఊర్లో పొంటి పోయి శాంపుల్ సర్వే చేసి ఎవరు మంచుకున్నారు, మీరు కరెక్ట్గానే ఓట్ వేసిండ్రా లేకపోతే ఇంకేందా, మీరు కూడా శాంపుల్ సర్వే చేయండి, మీకు తెలిసిపోతుంది. సింగపూర్ లేదా అమెరికా వెళ్తున్నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అంటున్నారు. కొంతమంది ఏమో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఉన్నటువంటి ప్రభాకర్ గల్వనికి పోతున్నట్టు, ఇంకొంతమంది ఏమో ఆయన మనమని గల్వనికే పోతున్నట్టు. సో రచనారెడ్డి ఒపీనియన్ ఏంటి? చాలా కాలం తర్వాత కేసీఆర్ విదేశాలకు పోతున్నాడు. మంచిదే కదా, పోనీ.
నా ఒపీనియన్ ఏం లేదు. నాకు ఆయన ఫ్లైట్ స్కెడ్యూల్ ఏమి ఇవ్వలేదు. బీజేపీ కోణంలో మీరు ఏమైనా ఆలోచిస్తున్నారు? ఏమి ఆలోచిస్తలే. నాకు ఆయన ఫ్లైట్ స్కెడ్యూల్ ఇవ్వలేదు. నాకు ఆయన ఎవరిని కలుస్తుండో నాకు చెప్పలేదు. మనమన్ని కలుస్తుండా కలవని, ఇంకా ఎవరినన్నా అక్కడ ఉన్న వాళ్ళని కలుస్తుండా కలవని. ఎందుకంటే ప్రభాకర్ రావు నాకు తెలిసి అక్కడ అసైలం కూడా క్లెయిమ్ చేసిండు. కలుస్తుండొచ్చు అబ్బా, ప్రభాకర్ రావు కలుస్తుండొచ్చు. నాకేం తెలుసు, మీరే నాకు చెప్తున్నారు. నాకు మీరు చెప్పే కన్నా ముందు నాకు తెలియదు. ఇట్లా అనుకుంటున్నారు, ఇట్లా న్యూస్ ఉంది అని చెప్పేసి దాన్ని ఒక పెద్ద భూతద్దంలో పెట్టి కలుస్తుండొచ్చు, కలవని. అది ఎక్కడ ఇల్లీగల్? మీకు తెలిసిన తర్వాతనే నాకు తెలుస్తుంది కదా. మీరు అన్నదే కరెక్ట్ అయితే మీరు ఎట్లయినా నాకు చెప్తారు. సరే, ఫైనల్గా బీజేపీ కార్యకర్తలకు సో రానటువంటి లోకల్ బాడీ ఎన్నికలు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి రచనారెడ్డి ఏం చెప్పాలనుకుంటారు తెలంగాణ ప్రజలకు? ఇప్పటి వరకు మన ఎంపీ ఎలక్షన్స్ నుంచి ఇప్పటిదాకా మనం రాష్ట్రాలు ఎట్లా గెలుచుకుంటూ వచ్చినామో ఇప్పుడు కూడా అంతే శ్రమించి అంతే కష్టపడి తెలంగాణలో కూడా లోకల్ బాడీ అండ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు గట్టిగా సత్తా చాటాలి అని చెప్పాలనుకుంటున్నాను. సో చాలా అంశాలని, బట్ మీకు టైం లేనంటున్నారు. కృష్ణా జిల్లాలకు సంబంధించి ఫైట్ నడుస్తుంది. పార్లమెంట్లో బడ్జెట్ పెట్టినప్పుడు తెలంగాణకు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. సో ఇంకోవైపు మీ అధ్యక్షుడి నియామకం ఇంకా కూడా జరగలేదు. సో ఈ 3 ఆన్సర్స్కు మీ సమయంలో వన్ వర్డ్ ఆన్సర్లో చెప్పాలంటే ఏం చెప్తారు? కృష్ణా జలాలు కావచ్చు, మీ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు గుడ్డు సున్నా గాడిద గుడ్డు. సో దీని గురించి ఏం చెప్తారు? హిచ్చర్ అభి బాకీ రౌండ్ 2. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో పొలిటికల్గా సో మీరు కూడా మంచి లైఫ్లో ఇంకా రానటువంటి మీ కార్యవర్గ విస్తరణ జరగబోతుంది, అధ్యక్షుల నియామకం ఉండబోతుంది కాబట్టి మీకు కూడా మంచి కీలక పదవి రావాలని కోరుకుంటా ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.